థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన శాసనసభ సభ్యులు శ్రీ పట్టిపాటి పుల్లారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారాలు. ఈరోజు చిలకలూరుపేటలో ఒక మంచి పోస్టల్ భవనం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు, ఈ ప్రాంతానికి మనందరికీ ఆత్మీయులు గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, మన యంగ్ పార్లమెంటేరియన్, పార్లమెంటులో మన పార్టీ నేత గౌరవనీయులు కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు మరి రాజశేఖర్ గారు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గౌరవనీయులు ప్రకాష్ గారు, మా డైనమిక్ కలెక్టర్ గౌరవనీయులు అరుణ్ కుమార్ గారు, మా కౌన్సిలర్ గౌరవనీయులు కరుణ గారు, ఇప్పుడే మా చైర్పర్సన్ కూడా వచ్చారు గౌరవనీయులు రఫానీ గారు, కమిషనర్ గౌరవనీయులు శ్రీహరి గారు, తదితర పోస్టల్ డిపార్ట్మెంట్ అందరికీ, మా ఆర్డీఓ గారు, ముందున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అందరికీ, కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా పెమ్మసాని గారి చేతుల మీదుగా, మా కృష్ణదేవరాయలు గారి చేతుల మీదుగా చిలకలూరుపేట ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినాక సొంత భవనం, మంచి వస్తువులతో కూడిన భవనం లేదని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో 809 మీటర్లు మంచి ప్రదేశంలో తహసీల్దారు ఎంపీడీఓ ఆఫీస్ అతి సమీపంలో దాదాపు 8,694 స్క్వేర్ ఫీట్స్ తోటి ఒక మంచి భవనాన్ని 2,78,00,000 ఈ భవనం నిర్మాణం చేసుకోబోతా ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గం గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే మన ప్రకాష్ గారు కూడా చెప్పారు ఎన్ని ఖాతాలు ఉన్నాయనేటువంటిది కూడా 14 lakh అకౌంట్స్ ఉన్నాయని కూడా చెప్పారు. ఈ రోజు పబ్లిక్ కూడా చాలా అవసరమైనటువంటిది ఈ రోజు, ఎందుకంటే సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి రోజుల్లో పోస్టల్ ద్వారా సర్వీస్ పొందడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. అందుకనే ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సేవలను అందించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఈ భవన నిర్మాణం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి చాలా మంచి అవకాశం. కాబట్టి ఈ రోజు మా ఎంపీ గారు దీన్ని కృషి చేసి తీసుకురావటం, మా కృష్ణదేవరాయలు గారు మన కేంద్ర మంత్రి వర్యులు ఫస్ట్ టైం వచ్చారు. నెక్స్ట్ టైం మా ఎంపీ గారిని కొండవీటి కోటకు కూడా తీసుకురమ్మని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటీవలే గండికోట దానికి టూరిజం సెంట్రల్ నుంచి కూడా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చారు. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని రాబోయే తరాలకు తెలియజేసేటువంటి దానికి పెమ్మసాని గారి కృషి అభినందనీయమని తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కొండవీటి కోటకు కూడా మన కృష్ణదేవరాయలు గారు మన ఎంపీ గారి ద్వారా అమరావతి రాజధానిలో కొండవీటి కోట ఒక పూర్వ వైభవం సంతరించుకోవాలి అంటే పెమ్మసాని గారి ద్వారా కేంద్రంలో గండికోటకు ఏ విధంగానైతే నిధులు సాధించారో కొండవీటి కోటకు కూడా, ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే మన పల్నాడు ప్రాంతంలో తెలియని వాళ్ళు లేరు, వారి తండ్రి గారు గాని వారు గాని. కాబట్టి కొండవీటి కోటకు కూడా గండికోటలానే నిధులు మా ఎంపీ గారి ద్వారా కృష్ణదేవరాయల గారి ద్వారా తీసుకొచ్చి దీనికి కూడా ఒక పూర్వ వైభవం తీసుకొచ్చినట్లయితే అమరావతి ప్రాంతంలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ కూడా కొండవీటి కోట అభివృద్ధి చేయాలని, కాబట్టి వారిద్దరి ద్వారా ఆ కళ కూడా సాకారం చేయాలని ఈ వేదిక దానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ వేదిక ద్వారా కూడా దాన్ని మనం ఉపయోగించుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఈ రోజు పోస్టల్ భవనం శంకుస్థాపన అతి త్వరలో దీన్ని పూర్తి చేసి ఇనాగరేషన్ కూడా మళ్ళా వారి ద్వారానే మనం ప్రారంభోత్సవం చేసుకునేటువంటి అవకాశం పోస్టల్ వారు కల్పించాలని నేను కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారాలు అందరికీ.